शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् అరవిందాసనసుందరీముపాసే. శంకరుల వారు ఆయన వ్రాసినటువంటి భాష్య గ్రంథాలని ఇవాటి రోజున మనం ఎంత చదివినా ఇంకా దాంట్లో తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన అపూర్వ విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఒక జీవనకాలంలో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామని చెప్పడానికి వీల్లేదు. అటువంటి గంభీరమైనటువంటి భాష్య గ్రంథాలని కేవలం తమ 16వ సంవత్సరం వచ్చే లోపల వ్రాశారు ఆయన. ఇవాళ రోజున మనకు 16 ఏళ్ళకి ఇంకా రఘువంశం సరిగ్గా మనం అర్థం చేసుకోవడానికి కావటం లేదు. ఆయన 16వ సంవత్సరం వచ్చే లోపల ఈ భాష్య గ్రంథాలన్నింటినీ వ్రాసి ముగించేశారు. సాక్షాత్తు ఆ బ్రహ్మసూత్రములను వ్రాసినటువంటి వేదవ్యాసుల వారితో ఆయన గోష్ఠి జరిపారు. వేదవ్యాసుల వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమంజసమైనటువంటి జవాబులను చెప్పారు. శంకరుల వారు కాశీలో తమ శిష్యులకు భాష్యపాఠం చెబుతుంటే వేదవ్యాసుల వారు తమ నిజ రూపంలో వస్తే ఆయన తెలుసుకుంటాడని చెప్పేసి ఆయనకు తెలియకూడదనే దృష్టితో ఒక వృద్ధ బ్రాహ్మణి వేషంలో వచ్చారట. ఇప్పటి కాలంలో సర్ప్రైజ్ విజిట్ అంటారు. ఎవరికి తెలియకుండా ఆయనకు ఆశ్చర్యమేటట్టుగా వచ్చేట్టుగా వృద్ధ వ్యాసుల వారు సర్ప్రైజ్ వీడు చేశాడు శంకరుల దగ్గరికి. నాయన ఏం చెబుతున్నావు నువ్వు అని అడిగారు. ఆయనకి శంకరుల వారి శిష్యులు జవాబు చెప్పారు. వీరు మా గురువు గారు శంకరాచార్యుల వారు వేదవ్యాసుల వారి సూత్రాలకు భాష్యాలు రాసి వాటిని మాకు పాఠాలు చెబుతున్నారు అని. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఉండి శంకరులను చూచి, నాయనా నువ్వు వేదవ్యాసుల వారి సూత్రాలకే భాష్యాలు రాసావుట చాలా సంతోషం. ఎక్కడన్నా ఒక సూత్రం అడగనా, దాన్ని సరిగ్గా అర్థం చెప్పగలవా అన్నారట. దానికి శంకరుల వారి జవాబు చూడండి. సూత్రజ్ఞతాహంకృతిరస్తి నో మే సూత్రార్థ విద్భ్యోస్తు నమో గురుభ్యః తథాపి యత్పృచ్ఛసి తద్బ్రవీమి. అయ్యా, వేదవ్యాసుల వారి యొక్క సూత్రముల యొక్క అర్థం నాకే తెలుసు అనే అహంకారం నాకు లేదు. సూత్రార్థం తెలుసుకున్నవాడిని నేనే అన్న అహంకారం నాకు లేదు. సూత్రార్థం తెలిసిన మహానుభావులందరికీ నా నమస్కారం. కానీ మీరు సూత్రం ఎక్కడన్నా అడుగుతాను అంటున్నారు. అడగండి, ఏదో తెలిసింది 4 ముక్కలు చెబుతానన్నారట. ఇటువంటి వినయం, ఆ వినయం అనేటటువంటిది మన పూర్వుల్లో అంత విస్తృతంగా ఉండేది. యాజ్ఞవల్క్యుల్ని జనక మహారాజుల వారి సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేస్తే యాజ్ఞవల్క్యులుండి, అంతా ప్రశ్నలు వేయండి, నాకు తెలిస్తే చెబుతానన్నారు. ఎక్కడ యాజ్ఞవల్క్యులు, జ్ఞానం యొక్క సముద్రం ఆయన. అటువంటి ఆయన ప్రశ్నలు వేయండి, తెలిస్తే చెబుతానన్నాడు అని అంటే ఆ వినయం అనేది ఎటువంటి వినయం వాళ్ళల్లో ఉండేది. అలాగే శంకరులు కూడా నాకే తెలుసు అనే భావన నాకు లేదు, కానీ మీరు అడిగింది చెబుతాను అన్నారు. వేదవ్యాసుల వారు 3వ అధ్యాయంలో చాలా గడ్డైన విషయం ఒకటి అడిగారు. చాలా గడ్డు విషయం. నాయనా దీని సరిగ్గా అర్థం చెబుతావా అన్నారు. చెప్పారు ఈయన అర్థం. అబ్బే నువ్వు చెప్పింది ఏం బాగలేదు అని ఆయన అన్నీ ఖండించారు. అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అని ఈయన ఖండించారు. అబ్బే నేను అర్థం చేసుకొని చెప్పాను, ఆయన ఖండించారు. మీరు అర్థం చేసుకుని తప్పు అని నేను అన్నారు. ఈ విధంగా వాదన సాగింది. 7 రోజులు సాగింది. దాన్ని చూసి పద్మపాదుడికి ఆశ్చర్యమైంది. ఓ, ఈ వచ్చిన ముసలాయన సామాన్య ముసలాయన కాదు, ఈయన స్వయం సూత్రకారుడే అయి ఉండాలి.
లేకపోతే ఇటువంటి వాదం ఇంకెవడు చేయడానికి వీలేదు మన గురువుగారితో అని చెప్పేసి శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి తయోర్వివాదే సంప్రాప్తే కింకరోమ్యహం. శంకరులు సాక్షాత్ పరమేశ్వరుడు, వ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. వాళ్ళిద్దరూ వివాదం మారిపెడితే మా బోటుగాళ్ళని ఎక్కడికి పోవాలి అని అన్నట్ట. అప్పటికే వ్యాసుల వారు పరమ సంతోషం చెంది తమ నిజరూపంతో శంకరుల వారికి దర్శనమిచ్చారు. నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అని అంటే, శంకరుల వారు తమ 16వ సంవత్సరం వచ్చే లోపల భాష్యాలను వ్రాయటం మాత్రమే కాకుండా స్వయం సూత్రకారుడైన వేదవ్యాసులతో వివాదం చేసి వారిని సంతోషపరిచి వేదవ్యాసులతో శాబాస్ అనిపించుకున్నారు. చివరికి వేదవ్యాసుల వారు ఆ భాష్యాన్ని చూశారు. శంకర్లు అన్నారట, తమరు రాసినటువంటి సూత్రాలకు భాష్యం రాయటం అనే సాహసం చేశాను. ఈ భాష్యాన్ని తమరు తిలకించి దీంట్లో ఏమి తప్పులు ఉన్నాయో నాకు తెలియజెప్పాలి అన్నారట. వ్యాసుల వారి భాష్యం అంతా చూసి, నువ్వు నా సూత్రాలకు భాష్యం చేయటం అనేది సాహసం కాదు, కానీ దీంట్లో తప్పులు చెప్పమన్నావే అది కూడా సాహసం మాట అన్నారట. నీ భాష్యంలో ఎక్కడా ఏ విధమైనటువంటి తప్పు ఆక్షేపణకు అవకాశం లేదు. గోవింద శిష్యస్య కథందురుక్తం. గోవిందపాదు శిష్యుడివి, నీ యొక్క భాష్యంలో దురుక్తం ఎక్కడొస్తుందయ్యా? నీ భాష్యం ఆ చంద్రతారార్కం ఉంటుంది అని వ్యాసుల వారు ఆశీర్వదించారు. అందువల్లనే ఇవాటి రోజున ఆ వ్యాసుల వారి బ్రహ్మసూత్రములకు అనేక మంది భాష్యాలు వ్రాసి ఉన్నప్పటికీ ఆ శంకరుల వారి యొక్క భాష్యానికి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం మిగతా వేటికి లేదు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానం శంకర్ల వారి యొక్క భాష్యానికి.